ఫ్రెండ్స్, బాగున్నారండి? నేను బాగున్నాను. ఇప్పుడు నేను చూపించేది పచ్చి జనకాయలు ఉడకబెట్టుకోవటం ఎలా అనేది చూడండి. ఇవి పచ్చికాయలేనండి. పీకి అమ్ముతారు కదా, తంపటకాయలు అంటారు. ఉడకబెట్టుకోవడానికి పచ్చి గింజలు చూడండి, పచ్చి గింజలు ఇవి. శుభ్రంగా నేను కడిగి నీళ్ళల్లో ఆరబెట్టుకున్నాను. ఇలా పొడి పొడిలాడుతూ ఉండాలి, తడి లేకుండా. అయితే ఇదిగో చూడండి, ఇది చిన్న కుక్కరు. ఈ కుక్కర్లో వాటర్ పోసి కొంచెం నిమ్మకాయ ముక్కేసుకున్నాను. కలర్ ఇక్కడ మారుకోకుండా ఉండటం కోసం అడుగున. దాంట్లో మనం గిన్నె పెట్టుకుని, ఇట్లాంటిది గిన్నె, దీని నిండా కాయలు పోసుకుని పెట్టుకున్నాం. తొందరగా అయిపోతాయండి ఇవి. ఏం లేదు, చాలా సింపుల్గా ఉడకబెట్టుకోవచ్చు, ఎక్కువ టైం పట్టదు. దీనికి మూత పెట్టేసుకున్నాం. నిండా కాయలన్నీ దీంట్లో పెట్టేసుకున్నాం. ఇవి ఉప్పు లేకుండా ఉడకబెట్టుకున్నాయండి. ఇదిగో ఫ్రెండ్స్, స్టవ్ వెలిగించాను. ఇప్పుడు కుక్కర్ పెట్టాను. ఇదిగో ఇలా సర్దుకున్నానండి. ఈ గిన్నెలో పోసుకుని దీంట్లో వాటర్ ఏమీ వేయలేదు, ఉట్టి కాయలే పెట్టాను. కింద మట్టికి అడుగున కుక్కర్లో వాటర్ ఉంటాయి. మూత పెట్టుకుని 2 విజిల్ రానిద్దాం. వచ్చినాక చూపిస్తాను మీకు. 2 విజిల్ అండి. 2 విజిల్ వచ్చి అయిపోయిందండి కుక్కర్. దీంట్లో ప్రెషర్ కూడా అయిపోయింది. మూత తీసాను, చూపిస్తున్నా చూడండి ఎలా ఉడికినాయో. వేడి కూడా చల్లారిందండి. ఇలా ఉంటాయి కాయలు ఉడికినాక. ఇప్పుడు మనం ప్లేట్లో పోసుకుందాం. కొంచెం లైట్గా వేడి ఉంది. ఇది ప్లేట్లో పోస్తున్నాం చూడండి. అస్సలు వాటర్ ఉండవు, మనం ఎలా పెట్టాము అలానే ఉంటాయి. కానీ భలే స్మూత్గా ఉడుకుతాయండి, మెత్తగా ఉంటాయి. టేస్ట్ చాలా బాగుంటుంది, తీగా ఉంటాయి. ఉప్పేసిన కాయలు అయితే కొంచెం గట్టిగా అయిపోతాయి. అది తీపిదనం తక్కువ ఉంటుందండి ఉప్పేస్తే. చూడండి ఎంత మెత్తగా ఉడికినాయో. అస్సలు వాటర్ ఉండదండి, ప్రతి ఒక్క కాయ ఉడికిద్ది. సింపుల్గా మన వాటర్ లేకుండానే కాయలు కడిగేసి కుక్కర్లో పెట్టుకుని 2 విజిల్ అండి, ఎక్కువ వద్దు. ఇలా ఉడుకుతాయి. మనం ఎప్పుడంటే అప్పుడు చక్కగా పిల్లలకి ఉడకబెట్టి పెట్టచ్చు, మనమైనా తినొచ్చు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.